కుకునూర్పల్లి దాని చుట్టుపక్కల ప్రజలు మండలం కావాలని 30 ఏళ్ల చిరకాల వాంఛ నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్దని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. 30 ఏళ్ల పోరాటం 30 ఏళ్ల కళ సీఎం కేసీఆర్ నేతృత్వంలో నెరవేరిందన్నారు. ఎండాకాలం వస్తే కుకునూరుపల్లి ప్రాంతంలో నీటి యుద్ధాలు జరిగేవని, ఏ పార్టీలు వచ్చినా ఎవరూ నీటి సమస్య తీర్చలేదని, కేవలం కేసీఆర్ వల్లే కుకునూరుపల్లిలో నీటి సమస్య దూరమైందన్నారు. అనంతరం కేసీఆర్ నగర్లో 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్కు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సబ్ స్టేషన్తో విద్యుత్ సమస్య రాకుండా చేయడం జరుగుతుందని తెలిపారు. మిమ్మల్ని ఇళ్లలో తొలగించే కార్యక్రమం చేస్తున్నాం. మనకు బీడ దినాలు పోయి 2 తారీఖు తర్వాత మంచి రోజులు వస్తాయి. 3 తారీఖు 4 తారీఖు మళ్ళా మంచి రోజు చూసి మా చైర్మన్ సార్ మీకు డేట్ చెప్తాడు. ఆ మంచి రోజు చూసుకొని అందరం కూడా గృహప్రవేశం చేసుకుందాం. ఇవాళ ఇస్తే మీకు ఏమైందంటే పోయి కొంచెం ఊడ్చుకునుడో తుడుచుకునుడో సాఫ్ సఫాయి చేసుకుంటారు కదా. ఈ 5-6 రోజుల్లో మీరు సాఫ్ చేసుకుంటే మీ అందరికీ ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ శుభం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. పేద ప్రజల కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పైసా ఖర్చు లేకుండా, ఒక చెమట చుక్క పడకుండా